ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు లంచ్ వచ్చేసి వేడి వేడి పప్పు, వేడి వేడి అన్నం, వేడి వేడి భక్షాలు, వేడి వేడి మ్యాంగో జ్యూస్, చల్లచల్లని మ్యాంగో జ్యూస్, చల్లచల్లని వాటర్, వేడి వేడి భక్షాలు, చల్లచల్లని మ్యాంగో జ్యూస్, శక్తివంతమైన చట్నీ, శక్తివంతమైన రాగి లడ్డు, రాగి ముద్ద, ఇదిగో చట్నీ. ఈరోజు లంచ్ వచ్చేసి ఇంత చేసిందనమాట. భక్షాలు చేసింది మా మమ్మీ. ఇదిగో భక్షాలు చేసింది చూడండి. ఇదిగో పూర్ణం, ఇదిగో పిండి చేస్తుంది మా మమ్మీ. ఒకసారి చూడండి. భక్షాల వీడియో పెట్టలేదు కదా, ఒకసారి చూడండి. మంచిగా చేస్తుంది మా మమ్మీ భక్షాలు. ఈరోజు వాళ్ళ కూతురు పెళ్లి రోజు ఉన్నందువలన ఈరోజు చేసిందనమాట భక్షాలు మా మమ్మీ. అర్థమైందా? టుడే స్పెషల్ లంచ్. మీరు ఏమేమి చేస్తున్నారు ఫ్రెండ్స్? రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. ఇదిగో పిండిలో పూర్ణం పెట్టాలి ఫ్రెండ్స్. పిండిలో పూర్ణం పెట్టి రౌండ్గా వేసుకొని పైంది మొత్తం పక్కకు అనాలి. పక్కకని కింద పేపర్ మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దాన్ని చపాతీ ముద్దలా కొట్టాలి. మనం చపాతీ ఎట్లా చేసుకుంటాం? చపాతీ ఏమంటారు, పీటతోనే లాటిస్తాం కదా, బెల్లం కట్టతో తిప్పుతాం. దీనికి అవసరం లేదు, మన చేతితో ఆడిస్తే సరిపోతుంది. ఆడ కాలుతుంది భక్షాలు. ఇదిగో మా మమ్మీ చేస్తుంది, ఏమంటలేదు, సైలెంట్గా ఉంది. మిమ్మల్ని వలకరిస్తలేదు కదా మా మమ్మీ. సరే అండి, భక్షాలు తింటారండి. మా అమ్మాయిది పెళ్లి రోజు ఉంది ఈరోజు. వాళ్ళ అమ్మాయిది పెళ్లి రోజు ఉందంట, అందుకే చేస్తుంది. చూడండి, అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి సరేనా? భక్షాలు మంచిగా రండి భక్షాలు తిందాం ఫ్రెండ్స్. రసం అండి, మ్యాంగో జ్యూస్, ఇంకేంటి భక్షాలు. టుడే స్పెషల్ లంచ్. ఉంటుందండి, కాంపిటీషన్ మంచిగా ఉంటుంది. ఒకసారి చూడండి, కాంబినేషన్ సూపర్ ఉంటుంది. సూపర్ ఉంటుందండి. ఇది వేసుకొని తినాలి. చపాతీ కూడా బాగుంటుంది, రొట్టెకి కూడా బాగుంటుంది మ్యాంగో జ్యూస్. ఇప్పుడు మామిడి పళ్ళు అయిపోతున్నాయి కదా, ఇంకా చివరిసారి అనేసి భక్షాలు చేస్తుంది మా మమ్మీ. ఇంకో ఇట్లా కొట్టుకోవాలి, రౌండ్ కొట్టాలన్నమాట. ఇట్లానే చేయాలి కదండి. ఇంకా దీనికి నువ్వులు ఇంకా ఏమంటారమ్మా, అవి గసాలు కూడా అంటించుకుంటారు. ఏం లేక మనకు కావాల్సిన అంటి వేసుకోవచ్చు. సోంపు కూడా అంటియాలి. సోంపు కూడా అంటించుకుంటారంట. భక్షాలుగా ఇట్లా రౌండ్గా వేసుకోవాలి. తీసేటప్పుడే కొంచెం ఇబ్బంది, చినిగిపోతుంది కానీ తీసేటప్పుడు ఇట్లా తీయాలి చూడండి. ఇంకా రాని వాళ్ళు మెల్లగా నేర్చుకొని చిన్న చిన్నగా ఇంతే చూడండి. మంట కొంచెం స్లోగా పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం పిండి తీసుకోవాలి, తగినంత పిండి తీసుకొని కొంచెం చేతికి ఆయిల్ రుద్దుకొని దాన్ని రౌండ్గా చేసుకొని కొంచెం పూర్ణం తీసుకోవాలి. మళ్ళీ పూర్ణం తీసుకొని మళ్ళీ దీంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో తీసుకొని దాగా చేతులతో ఆడియాలి, రౌండ్గా చేసుకోవాలి. బాల్ టైప్ చేసుకొని చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఒకసారి చేసుకోండి మీరు కూడా. అయిపోయిందా? కాలింది, అది కాలుతుంది ఫ్రెండ్స్. పైనుంచి ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎంత వేసినామనుకో అంత పొంగుద్ది. అట్లా అవుతుంది, మంచిగా ఉంటుంది. పూరి టైప్ వస్తుంది అన్నమాట. అంటే ఇవి రెండు కాంపిటీషన్ చాలా మంచిగా ఉంటుంది. అది పండు రసము, పండు వరదలైంది కదా, అయిపోతుంది. ఈరోజు రొట్టెలు ఏం చేయలేదు ఫ్రెండ్స్, రొట్టెలు చేయలేదు. రొట్టెల బదులు భక్షాలు చేస్తుంది. అంతే చూడండి, ఏం లేదు కొత్త. ఇదిగో కాలింది, ఇట్లా కొంచెం మంచిగా కొంచెం ఆయిల్ వేయాలి. ఎంత ఆయిల్ వేస్తే అంత వంగుద్ది. ఇది ఇంకొకటి చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇట్లనే చేసుకోవాలి. ఇంకా ఎన్ని భక్షాలు అంటే అన్ని భక్షాలు చేసుకోవచ్చు. ఏం పెద్ద ప్రాసెస్ ఏం లేకపోతే చిన్న ప్రాసెస్. ఏమంటే ఇప్పుడు ఇది ఎంత వేసుకున్నావు పప్పు?
ఏం లేదు, ఒకటి గ్లాస్ బియ్యం, గ్లాస్ పప్పు, గ్లాసు చక్కెర. చక్కెరనా? బెల్లం వేయాలి. గ్లాస్ పప్పు అంట, గ్లాసు బెల్లం అంట, చక్కెర చక్కెర వేసిందంట. అన్నీ రెండు సమానం. బెల్లం కూడా వేయచ్చు కానీ చక్కెర వేసిందంట. ఏం వేసినా కూడా సమానమే. ఏదైనా ఏంది సమానమే. అది ఎంత వేసినావు ఇది అంతేనంట. ఎక్కువ తక్కువ వేస్తే ఎక్కువ తక్కువ అయిపోతుంది, కరెక్ట్ వేస్తే అయిపోతుంది. కాలింది ఫ్రెండ్స్, చూడండి రెడ్గా అయింది. గోల్డెన్ కలర్లో రావాలన్నమాట భక్షం. ఇప్పుడే కానీ గోల్డెన్ కలర్లో వచ్చిందనుకో టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి సరేనా. మళ్ళీ లెంత్ ఎక్కువైపోద్ది, మళ్ళీ మీరు చూడలేరు. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్. ఓకేనా ఫ్రెండ్స్, పక్కనే ఉన్న బెల్ గంట టక్కుమని కొట్టండి ఫ్రెండ్స్. మేము పెట్టే నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేసాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇదిగో భక్షాలు.